కాంగ్రెస్ కాలు పేలు అట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు. ఇప్పుడు జగన్తో పోరాడతాము అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, చూపించు, నువ్వు ఫైట్ చేసి చూపించు, నీకు రాజ్యసభ ఏదో ఇస్తాం. నీకు అవసరమా రాజకీయం? ఆడపిల్లలు అలాగని స్త్రీలందరూ వద్దని జయలలిత లాంటి వారు ఎంత, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎంత, గ్రేట్ మాయావతి లాంటి వారు లేరు. కానీ ఇలాంటి కుటుంబ అన్నకి అది మంచిది. థ్యాంక్ యూ. యశ్వంత్, ఇవాళ నాది 10వ రోజు. మా డాక్టర్ గారు ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఎంత అసలు ఓపిక లేదు. అందరూ ఇంటర్వ్యూలు అడిగారు. చాలామంది 30-40 మంది ఇవ్వలేరు. నాకు ఫుడ్ పాయిజనింగ్ చేశారు, నన్ను చంపాలని ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. అది ఇప్పుడు మాట్లాడడానికి ఓపిక లేదు, టైం కాదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం. డాక్టర్ పైడి రాంబాబు గారు గత 8-9 రోజులుగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్కాన్ తీశారు, అల్ట్రాసౌండ్ చేశారు. సో కనుక నా మైండ్ ప్రాసెస్ పూర్తిగా లేదు ఈరోజు. ఇదే మొదటిసారి మాట్లాడడం మొదలుపెట్టా. 9వ రోజు, ఈరోజు 10వ రోజు ప్రెస్ మీట్. మొట్టమొదటి ఇదే విశాఖపట్నంలో ఉండి అండర్ గ్రౌండ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు సోనియా గాంధీ ఏం చేసింది ఈ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒకసారి వినండి. ఒక 1 minute సమ్మరైజ్ చేసేస్తాను. రాజశేఖర రెడ్డి గారిని దోషిగా ఛార్జ్ షీట్లో పెట్టారు. అంటే బ్రతుకుంటే ఆయన జైల్లో పెట్టేవారు. 32 కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. 3 విజయమ్మని ప్రతిరోజు వేధించారు, మనోవేదనకు గురి చేశారు. బ్రతికుంటుండగా ఆవిడ ప్రాణాన్ని పీల్చేశారు. 4 శర్మిలాను వీధిలా తిప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర పేరు కాంగ్రెస్ని తిట్టుకుంటూ. 5 ఇప్పటి వరకు ఉన్న ఆస్తులు బినామీ పేరు అన్ని కాంగ్రెస్ వాళ్ళే ఉంచుకున్నారు. ఈ అహ్మద్ పటేలే ఉంచుకున్నాడు ఎక్కువ. ఇవన్నీ చిట్టా నాకు కదా తెలుసు, ఫ్యాక్ట్స్ నా దగ్గర కదా ఉన్నాయి.